ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఎనిమిదేళ్ల క్రితం అగ్ని సాక్షిగా తల వంచుకుని 3 ముళ్లు వేయించుకున్న భార్య నేడు ఆ తాళి కట్టిన భర్తను వద్దంటోంది. భర్త నుంచి విడాకులు కావాలని పోలీసుల ద్వారా కోర్టును ఆశ్రయించింది 2 పిల్లల తల్లి నందిని. విజయనగరంకు చెందిన నందినికి కమ్మ వీధికి చెందిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సంతోష్ రెడ్డికి 15 లక్షల రూపాయల కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేశారు కన్నవాళ్లు. ఇప్పుడు 2 పిల్లలు ఎదుగుతున్న వేళ భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు ఆ మగానుభావుడు. పైగా స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం పోయి డబ్బుల కోసం సొంత ఇల్లాలినే పరాయి వారి పక్కలో పడుకోమంటున్నాడని సదరు ఇల్లాలు కంటి తెడపెడుతుంది. పోలీసు వారు కౌన్సిలింగ్ ఇచ్చినా నా భర్త నన్ను చిత్రహింసలు పెడుతున్నాడని, చనిపోదామనుకుంటే కడుపున పుట్టిన పిల్లలు చిన్నవాళ్లవడంతో పిల్లల కోసం బతుకుతున్నానని, ఆ దుర్మార్గుల నుండి విడిపోయి బతుకుదామని విడాకులు కోరితే నన్ను నా పిల్లలను వేధిస్తున్నాడని, ఈ పరిస్థితుల్లో ఇంక్లాబ్ టీవీ నాకు న్యాయం చేస్తుందన్న నమ్మకంతో అభ్యర్థిస్తున్నానని, సంతోష్ రెడ్డి నుంచి విముక్తి కావాలంటూ ఇంక్లాబ్ టీవీ ప్రతినిధి భరత్ కుమార్ కు కన్నీటితో మొరబెట్టుకుంది నిస్సహాయ నందిని. చెప్పుకోలే నీ ఆడపడిచి వాళ్ళిద్దరి గురించి చెప్పావా? వాళ్ళే మెయిన్ నీ జీవితం కూడా వాళ్ళు చెప్పినట్టే మాట్లాడుతున్నారండి. వాళ్ళకి చెప్తున్నారట తిరిగి, మీ అమ్మ దగ్గరికి ఎవరైనా వస్తున్నారా, మీ అమ్మ ఎవరితోనైనా వెళ్తుందా, మీ అమ్మకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని నానా రకాలుగా నా పాపకు అడుగుతున్నారటండి. నా కోసం మా వీధిని అడగని నేను అలాంటిదన్నా. చాలా రకాలుగా ఇలాంటి మాటలు కూడా చెప్తున్నారండి. కొడుతుండమే కాకుండా ఇలాంటి మాటలు కూడా చెప్తుంటే ఏదో తాగి చనిపోదామని కూడా అనుకుంటున్నానండి. కానీ పిల్లలు ఉన్నారని ఆలోచిస్తున్నానండి. సంవత్సరాలు బాబు 3 సంవత్సరాలు. మీడియా మిత్రులకు నమస్కారం అండి. నేను పిలవగానే వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. కమ్మవీధి, విజయనగరం కమ్మవీధిలో మేము ఉంటున్నాము. మా ఆయన పేరు సంతోష్ అండి. నాకు పెళ్ళై 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 సంవత్సరాల నుంచి బాగా బాధలు పడుతున్నాను. అవి కూడాను ఇతను ఏదో ఉద్యోగం చేస్తున్నాడని, స్టీల్ సిటీలో ఉద్యోగం అని 30,000 జీతం అని, ఇంజనీరింగ్ చదివాడు, పోనీలే మంచిగా ఉద్యోగమే చేస్తాడు కదా అని అనుకుని 15 లక్షల కట్నము బంగారం అన్నీ ఇచ్చాము. ఆ బంగారం కూడా అన్నీ తీసుకొని వచ్చి, కట్నం తీసుకొని వచ్చి మొత్తం అంతా బెట్టింగ్ల పాలు చేస్తాడు. 2 నెలలే సరిగా ఉన్నాడండి. తర్వాత మొత్తం బెట్టింగ్లు ఆడి నా బంగారము, ఇంట్లో సామాన్లు, ఇల్లులు అన్నీ కిందింట్లో అప్పులు చేసి బాగా 25 లక్షల వరకు తినేసాడండి. చాలా వరకు విసిగిపోయి అందరికీ చెప్పాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను, దిశలో కంప్లైంట్ ఇచ్చాను, కౌన్సిలింగ్లు చేశారు. అయినా మారలేదండి. మారకపోయేసరికి నా పిల్లలకి నాకు రక్షణ లేదని, తిండి లేదని, ఇక నేను ఇలాగే చేస్తాడు కదని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని నా ఇంట్లోనూ కేసు పెట్టాను, విడాకులకు కేసు పెట్టాను. పెట్టేసరికి అతను నా ఇంట్లోనే ఉంటూ నా మీదే కేసు పెడతావా, ఇంట్లో నుంచి వెళ్ళిపోవా అని చాలా చిత్రహింసలు పెడుతూ కొడుతున్నాడు, తిడుతున్నాడు. తిరిగి నా మీదే కంప్లైంట్లు పెడుతున్నాడు. చాలా రకాలుగా హింసిస్తున్నాడండి. ఇలాగే చేస్తున్నాడు కదా అనేసి మొన్న ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి బైండ్ వర్క్ కేసు కూడా పెట్టాము. అయినా సరే ఏ స్పందన లేదండి. అతనిలో నాకు కొంచెం కూడా భయం కూడా లేకుండా నాకు అదే విధంగా కొడుతున్నాడండి, తిడుతున్నాడండి. ఏ నిమిషానికి చంపేస్తాడో కూడా తెలియడం లేదు. చాలా రకాలుగా కొడుతున్నాడు. చూడండి ఎలా కొట్టాడో చూడండి. ఇదిగోండి మొత్తం పెట్టి బుర్ర అంతా బద్దలు కొట్టి చాలా రకాలుగా హింసిస్తున్నారండి. 2 తండ్రి కొడుకులు ఎలాగే హింసిస్తున్నారు. నా బాధ ఏమో ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే అలాగే చెప్తున్నారు.
వాళ్ళు వింటున్నారు, వినేసి తర్వాత చూస్తాంలేమ్మా అనేసి అనేసరి పంపించేస్తున్నారు. కొంచెం కూడా భయం లేదండి, పోలీసు వాళ్ళన్నా వాళ్ళకి భయం లేదు. ఇదే కాకుండా అతనికి నచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళు డబ్బులు తీసుకురా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురా అని వేరే రకంగానే నాకు డబ్బులు తీసుకొని రా, ఇలాంటి మాటలు కూడా చెప్తున్నాడండి. వీళ్ళందరూ పోనీలేననేసి ఎక్కడో ఎవరి దగ్గర తలదాచుకుందామని వాళ్ళ చిన్నక్క ఉందండి వైజాగ్లో, ఆవిడ వాళ్ళ ఆయన దగ్గర మొన్నటి వరకు బాగానే ఉన్నామండి. వాళ్ళు కూడాను బాగా ఉన్నా సరే పోనీలో వాళ్ళు ఏదో చూస్తారని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆయన కూడా నాతో చాలా మిస్బిహేవ్ చేశాడండి. అది చెప్పానండి ఈయనకి, నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడండి నేను చెప్తేమో తిరిగి వెళ్ళు మన లైఫ్ సెటిల్ అయిపోద్దని అతను చెప్తున్నాడండి. ఇలా చేస్తున్నారనేసి నేను ఇలాంటి వాళ్ళని వదులుకోవాలనుకున్నానండి. నేను ఒప్పుకోలేదని అతను మా చిన్నాడపడుచు వాళ్ళ ఆయన చిన్నాడపడుచు ఇవన్నీ ఇలాంటి పనులకి వాళ్ళిద్దరికీ మా మామయ్య గారికి మా ఆయనకి ప్రోత్సహించి నన్ను ఏ రకంగానైనా ఉంచొద్దు, పంపించండి అనేసి హెరాస్మెంట్లు చేస్తున్నారండి. నానా రకాలుగా నన్ను తిట్టి కొట్టి చాలా రకాలుగా హింసిస్తున్నారండి. మా ఆడపడుచు ఫోన్ చేసి మా మామయ్యకి ఫోన్ చేస్తున్నారు. అవన్నీ నేను వింటున్నాను, స్పీకర్లో పెడుతున్నారు. స్పీకర్లో పెట్టి నువ్వు తిట్టినవన్నీ విను అనేసి చెప్తున్నారండి. చాలా రకాలుగా అండి అవన్నీ వినలేక నేనేమైనా అయిపోతే నా పిల్లలు ఏమవుతారండి? నా పిల్లల కోసమే కదండి నేను బతుకుతున్నాను. నా పిల్లలకు కూడా నాకు కాకుండా చేసి వాళ్ళ ఇంటికి 12-1 గంట వరకు ఉంచేసుకొని నా పిల్లలు కూడా నాకు కాకుండా చేస్తున్నారండి. ఎవరైనా భయం లేదండి, ఏదో ఈ రకంగానైనా కొంచెమైనా భయపడతారని వీళ్ళు పిలవడం జరిగిందండి. నాకు కొంచెం న్యాయం చేయండి, వాళ్ళకి భయం వచ్చినట్టు చేసి నన్ను నా పిల్లల్ని కొంచెమైనా అలాగే నా ప్రాణాలతో నిలబెట్టి నా పిల్లలు పెంచుకుంటాననేసి మీకు మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను. నా పిల్లలకి నాకు ఏదో న్యాయం జరిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.